సో ఏమేమి ఉన్నాయనే దాని మీద ఇదే డాక్టర్లు సైంటిస్టులు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. దాన్ని అంతా కూడా నేను తమరికి అన్ని సబ్మిట్ చేస్తాను విత్ బుక్ రూపంలో. ఈవెన్ ఎవరైనా కూడా వీక్షిస్తున్నటువంటి వాళ్ళు కూడా గూగుల్లో కొట్టి సెర్చ్ చేసుకోవచ్చు. మరి అంటే వేటి మీద పనిచేస్తుంది? ఇప్పుడు చాలా మంది చాలా జబ్బులతో బాధపడుతున్నారు. ఎవరెవరికి ఇది పనిచేస్తుంది, ఎలాంటి వారికి పనిచేస్తుంది, దీన్ని ఎలా వాడాలి అసలుకి? సార్ దీన్ని ముఖ్యంగా ఏంటంటే ఆటిజం మీద కూడా పనిచేస్తుందా? ఎస్ సార్, ఎస్. ఏ జబ్బులకంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఇక ప్యాంక్రియాస్ ఇబ్బందులు, కిడ్నీస్, కిడ్నీ చాలా మంది డయాలసిస్కి పోతుంటారు ప్రతిరోజు కూడా. డయాలసిస్ పేషెంట్ల మీద పనిచేస్తుందా? కిడ్నీ ఫంక్షనింగ్ కోసం పనిచేస్తుందా? లివర్ ఎన్లార్జ్మెంట్ అంటారనమాట, వీటి మీద ఎలా పనిచేస్తుంది అసలుకి? కీళ్ళ నొప్పులు కావచ్చు, ఇతర వాటికి. ఇక ఒబేసిటీ అంటే ఉబకాయలకు ఎలా పనిచేస్తుంది, ఎలా వాడాలి అనే వివరాలు ఒకసారి చెప్తారా? చెప్తాను సార్. చెప్పే ముందు సార్ ఒక చిన్న మనవి సార్, ఇది VR4 కదా సార్. ఎందుకు దీనికి VR4 అని పెట్టారు అనేది మనం చూస్తే, వి ఫర్ వాల్టన్ అండి సార్, ఈ సంస్థ యొక్క పేరును తెలియజేస్తుంది. R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. అంటే 4 విధాలుగా మన శరీరం మీద పనిచేస్తుంది సార్. రిమూవ్స్ వాట్? రిమూవ్స్ అంటే తొలగించడానికి మనందరికి తెలిసింది. మన శరీరంలోకి వచ్చేటటువంటి విష పదార్థాలు ఇందాక మాట్లాడుకున్నాం. మన బాడీలోకి వచ్చేది మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి ద్వారా వచ్చేటటువంటి విష పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. అది మొట్టమొదటి పని సార్. ఇక రెండో పని ఏంటంటే రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతుంది కాబట్టి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరగడానికి గల కారణం ఏంటి అంటే, మనం తినే తిండి తిన్నప్పుడు బాడీ ఏంటంటే గ్లూకోజ్ని ఎనర్జీగా మార్చుకుంటుంది. ఈ శక్తి పుట్టే పరిణామ క్రమంలో శక్తితో పాటు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది శరీరానికి రౌడీలు లాంటివి. వాటికి ఎలక్ట్రాన్ కావాలి, ఎలక్ట్రాన్ అనేది తిండి కావాలి. అది కానీ మనం మంచి తాజా పళ్ళు, కూరగాయలతో కూడిన పెట్టకపోతే, అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందించకపోతే, నాకు నువ్వు తిండి పెట్టకపోతే నేను నీ బాడీలో ఉన్న సెల్స్ని దాడి చేసి అందులో ఎలక్ట్రాన్ లాక్కుంటాయంటాయి. సో ఏదైతే మనం పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఆహారం పెట్టకపోతే తగినంత ఎలక్ట్రాన్ మన శరీరంలో ఉండదు. ఉండనప్పుడు ఏం చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ వెళ్ళి హెల్తీ సెల్స్ని చంపి అందులో ఉన్న ఎలక్ట్రాన్ గుంజేసుకుంటాయి. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగితే అంటే కణాల డ్యామేజ్ జరుగుతుంది. ఈ కణాల డ్యామేజ్ జరగకుండా ఉండడానికి దీనిలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి వెళ్ళి వాటికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్ని సప్లై చేయడం ద్వారా మనకి న్యూట్రలైజ్ అవుతుంది. తర్వాత ఇన్ఫ్లమేషన్, బాడీలో జరిగేటటువంటి వాపులు, నొప్పుల్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు క్యాన్సర్ కూడా మన జనాలకంతా కూడా 100% జబ్బులకి కారణం ఇన్ఫ్లమేషన్ సార్. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందని ఇదే డాక్టర్లు, సైంటిస్టులు ఇచ్చిన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి.